రైట్, మావోయిస్టుల లొంగుబాటు కోసం కేంద్రం విధించిన డెడ్లైన్ మార్చి 31తో ముగియనుంది. ఇక ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగార్ ఏజెన్సీ ప్రాంతంలో భద్రతా బలగాల తనిఖీలు ముమ్మరం చేశాయి. మావోయిస్టులను పూర్తిగా అంతం చేయడమే లక్ష్యంగా భద్రతా బలగాలు సైతం కర్రెగుట్టలలో మోహరించాయి. ఇక హెలికాప్టర్ ద్వారా ఏజెన్సీ ప్రాంత సరిహద్దు కర్రెగుట్టలలోని అటవీ ప్రాంతాన్ని మొత్తం అణువున జల్లెడ పడుతున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ను నిర్వహిస్తున్నాయి. కర్రెగుట్ట ప్రాంతంలోని డోలి, పామునూరు, తడపల, జెల్లా, ముకునూరు అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ ద్వారా అటవీ ప్రాంతాన్ని మొత్తం జల్లెడ పడుతున్నారు. మావోయిస్టుల లొంగుబాటు కోసం కేంద్రం విధించిన డెడ్లైన్ మార్చి 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగార్ ఏజెన్సీ ప్రాంతంలో భద్రతా బలగాల తనిఖీలు ముమ్మరం చేశాయి. మావోయిస్టులను పూర్తిగా అంతం చేయడమే లక్ష్యంగా భద్రతా బలగాలు కర్రెగుట్టలలో మోహరించాయి. హెలికాప్టర్ ద్వారా ఏజెన్సీ ప్రాంత సరిహద్దు కర్రెగుట్టలలోని అటవీ ప్రాంతాన్ని అణువున జల్లెడ పడుతున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయి. కర్రెగుట్ట ప్రాంతంలోని డోలి, పామునూరు, తడపల, జెల్లా, ముకునూరు అటవీ ప్రాంతంలో హెలికాప్టర్తో అటవీ ప్రాంతాన్ని మొత్తం జల్లెడ పడుతున్నారు. అటవీ ప్రాంతాల్లో పోలీసుల సెర్చ్ ఆపరేషన్ కగార్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. తుది దశకు చేరుకోవచ్చని చెప్పొచ్చు. ఇక ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అయ్యప్ప ఫోన్ ఇన్లో అందిస్తారు. చెప్పండి అయ్యప్ప. శిరీష, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెట్టిన గడువైతే ముగుస్తున్న నేపథ్యంలో మార్చి ఎండింగ్ కల్లా పూర్తిగా మావోయిస్టులని ప్రక్షాళన చేస్తామని ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మావోయిస్టుకి పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. ఛత్తీస్గఢ్ భద్రతా బలగాల ఒత్తిడితోటి ఈ రోజు సీనియర్ మావోయిస్ట్ అయినటువంటి పాపారావు తన 17 మంది సభ్యులతో కూడా లొంగిపోతున్నట్టు తాజా సమాచారం ఉంటుంది. మరోవైపు ఛత్తీస్గఢ్, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో కూడా కుమ్మింగ్ నిర్వహిస్తున్నారు. భద్రతా బలగాలు అయితే కర్రెగుట్టలో కూడా కుమ్మింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి కొంతమంది మావోయిస్టులు అయితే లొంగిపోయే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే పాపారావుపై 40కి పైగా కేసులు అయితే నమోదయ్యాయి. ₹1 కూడా రివార్డు ఉన్నట్టు మనకి తాజా సమాచారం అవుతుంది. బస్తర్ ఇంద్రావతి ప్రాంతంలో చురుగ్గా కమాండర్ గా అక్కడ ఉన్నటువంటి ఆపరేషన్ లో అయితే పాల్గొన్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ ఇప్పుడు ముఖ్యమైన నేతలు అప్పటికే మరణించారు. మరి కొంతమంది అయితే చనిపోయిన పరిస్థితి ఉంది. నమ్మాల కేశవరావు తర్వాత హిగ్మా మరణించిన తర్వాత అయితే మావోయిస్టుకి కోలుకోలేని దెబ్బ తగిలింది. మరోవైపు ఇప్పటికే ముఖ్య నేతలతో పాటు మావోయిస్టులు అయితే పెద్ద ఎత్తున లొంగిపోతున్న పరిస్థితి ఉంది. తుది దశకు చేరుకున్నట్టే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు పాపారావు లొంగిపోయిన తర్వాత మరి కొంతమంది ముఖ్య నేతలు కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పటికే సంప్రదింపులు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ నెల 31 కల్లా పూర్తిగా మావోయిస్ట్ ప్రక్షాళన జరుగుతుందని చెప్పాలి శిరీష. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.